నీ వంటలోకి వేసుకోకూడదు. Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో మీరు ఎన్నో రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్న ఓవెన్ మంచిదా లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ మంచిదా, దీన్ని డైలీ యూస్ చేయొచ్చా, దీని ప్రాస్ అండ్ కాన్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ నా హానెస్ట్ రివ్యూని కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే క్విక్ అండ్ హెల్దీ కిడ్ స్నాక్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. వీడియో ఎండ్లో నేను యూస్ చేస్తున్న ఓవెన్, దాని డెమో, దాని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మదర్స్కి ఏమో ఒక దిగులు, స్నాక్ బాక్స్కి ఏం స్నాక్స్ పెట్టాలి, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఏం స్నాక్స్ ఇవ్వాలి అనేసి. సో కొన్ని స్నాక్స్ మనం వీకెండ్లో చేసి పెట్టుకున్నట్లయితే వారం మొత్తం స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు, ఎలాంటి హడావిడి ఉండకుండా ఉంటుంది. అలాగే మన ఛానల్లో నేను రెగ్యులర్గా కిడ్స్ హెల్దీ స్నాక్ రెసిపీస్ అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉంటా, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే నేను యాపిల్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి జామ్ అంటే అసలు చాలా ఇష్టం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. బట్ బయట తీసుకునే జామ్లో ఖచ్చితంగా షుగర్స్, యాడిటివ్స్ అలాగే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, అంత మంచిది కాదు. ఆల్రెడీ మన వీక్లీ మీల్ ప్రేప్లో నేను మ్యాంగో జామ్ రెసిపీ షేర్ చేశాను కదా, అది ఖాళీ అయిపోయింది. దాన్ని ఈసారి యాపిల్ జామ్ కావాలని అడిగిందనేసి తన కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 2 యాపిల్ని పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ బీట్రూట్ని కూడా వేస్తున్నాను కలర్ కోసము. మామూలుగా యాపిల్ జామ్కి బయట తీసుకున్నట్లయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, దాని బదులు మనం బీట్రూట్ వేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది. అలాగే స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. మనం ఎక్స్ట్రా జాగరీ కానీ అదర్ ఏ స్వీట్నర్ని కూడా యాడ్ చేయడం తగ్గుతుంది. ఇలా కట్ చేసుకున్న యాపిల్ అండ్ బీట్రూట్ని ఒక కుక్కర్లో తీసుకొని 1/4 కప్ వాటర్ యాడ్ చేసి 1 విజిల్ ప్రెషర్ కుక్ చేసి తీసుకోవాలి. కావాలి అంటే స్టీమ్ చేయొచ్చు, కాకపోతే స్టీమ్ చేస్తే బీట్రూట్ అంత సాఫ్ట్గా కుక్ అవ్వదు కాబట్టి నేను ప్రెషర్ కుక్ చేస్తున్నాను. ఇలా ప్రెషర్ కుక్ చేసిన తర్వాత కంప్లీట్గా చల్లగయ్యాక ఈ వాటర్తో పాటు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేయడం వద్దు అనుకుంటే మనం స్పూన్తో అలా మ్యాష్ చేసుకోవచ్చు, కాకపోతే మనకు సేమ్ జామ్ కన్సిస్టెన్సీ రావాలి అంటే అండ్ బ్రెడ్ మీద లేకపోతే చపాతీల మీద స్ప్రెడ్ చేయడానికి మనకు కన్వీనియంట్గా ఉండాలంటే ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే బాగుంటుంది. లంచా? ఏం లంచ్ అది? నట్మగ్ పౌడర్ వేస్ట్ చేయకూడదు నాన్న, నీకు దగ్గుంది కదా, ఇది వేద్దాం సరేనా? వేస్ట్ చేయొద్దు, గ్రేట్ చేసి పెట్టు, ఓకేనా? నీ వంటలోకి వేసుకోకూడదు, వేస్ట్ చేయకూడదు సరేనా? ఇలా గ్రైండ్ చేసిన ప్యూరీని ఇదే కుక్కర్లోకి తీసుకొని లో ఫ్లేమ్లోనే ఈ కన్సిస్టెన్సీ బాగా థిక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయాలి. ఇదే కొంచెం టైం టేకింగ్, ఎందుకు మనం హై ఫ్లేమ్లో కుక్ చేస్తే కొంచెం మాడినట్టుగా అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ జాగరీ పౌడర్ వేస్తున్నాను. ఇందులోకి మీరు కావాలంటే డేట్స్ పౌడర్ యాడ్ చేయొచ్చు, లేదు అంటే డేట్స్ని సోక్ చేసి మనము గ్రైండ్ చేసుకున్నాం కదా యాపిల్ అండ్ బీట్రూట్, దాంతో పాటు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ వేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 90% కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అరొక హాఫ్ లెమన్ కన్నా తక్కువ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇదే ప్రిజర్వేటివ్గా వర్క్ అవుతుంది. అలాగే మనం ఈ లెమన్ యాడ్ చేయడం వల్ల అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. లెమన్ యాడ్ చేశాక అంతా ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు జామ్ అయితే రెడీ అయిపోతుంది.
దీని కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే ఇంకా థిక్ అయ్యేంత వరకు కూడా ఇంకొక 2 to 3 minutes కుక్ చేయొచ్చు. కాకపోతే బ్రెడ్ మీద లేదా చపాతీలోకి అప్లై చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అండ్ ఇది చల్లబడ్డాక ఇంకొద్దిగా చిక్కబడుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ మనం ఇలా స్పూన్ని వంచితే మరీ జారుడు కన్సిస్టెన్సీలో కాకుండా స్పూన్కి అతుక్కొని ఉండాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. బీట్రూట్ వేయడం వల్ల చాలా మంచి కలర్ వచ్చింది. అండ్ ఇలా హెల్దీగా ఇంట్లోనే యాపిల్ జామ్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంది. అండ్ మర్చిపోకుండా ఎప్పుడే కానీ ఏ రోజు ప్రిపేర్ చేసామని ఆ డేట్ అయితే మెన్షన్ చేయాలి. ఈ యాపిల్ జామ్ని మనం ఫ్రిడ్జ్లో 7 to 10 days అయితే స్టోర్ చేసుకోవచ్చు. దీని పిల్లలకి బ్రెడ్ పైన, చపాతీ, దోశ ఇలా దేనిపైన స్ప్రెడ్ చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన పిల్లలకి మహా అయితే ఒక 2 years or 3 years వరకు ఎలాంటి జంక్ అలవాటు చేయకుండా పెంచవచ్చు. బట్ వన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాక మిగతా పిల్లలు తీసుకొస్తారు కదా, అది చూసిన తర్వాత వాళ్లకు అలా తినాలనిపిస్తుంది, అవి కావాలనిపిస్తుంది. అందుకే నేను వీలైనంత వరకు దాని ఇంట్లోనే ఈ సో కాల్డ్ జంక్ ఏదైతే ఉందో, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, బర్గర్, పిజ్జా, ఈ జామ్ ఇవన్నీ కూడా మెయిన్ ఇవే కదా పిల్లలకి ఎక్కువ అట్రాక్ట్ చేసేది. ఇవన్నీ హెల్దీ వేలో చేసిస్తూ ఉంటాను. సో దట్ వాళ్ళు పెద్ద అయ్యాక లేదా బయట ఎక్కడైనా చూసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు. అరే మన అమ్మ నాన్న నాకు ఇవ్వలేదే ఇది అనే ఆ ఫీలింగ్ కూడా ఉండదు. సో ఇవన్నీ ఆల్రెడీ నాకు ఫెమిలియర్, ఇంట్లోనే తిన్నాను అన్నట్టుగా ఉంటుంది. పిల్లలు ఫ్యూచర్లో కూడా జంక్కి అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. నేనైతే దీన్ని బ్రెడ్ పైన అప్లై చేసుకొని తింటున్నాను. చాలా టేస్టీగా ఉంది అసలు. ఇంకా దీన్ని మిక్స్డ్ ఫ్రూట్తో కూడా చేయొచ్చు. నేను అప్కమింగ్ బ్లాగ్స్లో ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ స్నాక్ వచ్చేసి స్వీట్ పొటాటో చిప్స్. పిల్లలకి చిప్స్ అంటే చాలా ఇష్టం కదా, కాకపోతే దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలని ఒకే ఒక కన్సర్న్ తోటి చిప్స్ అవాయిడ్ చేస్తూ ఉంటాము. ఇలా సింపుల్గా హెల్దీగా చాలా క్విక్గా మనం ఓవెన్లో ఎలా ప్రిపేర్ చేయొచ్చో ఇవాళ మీతో షేర్ చేస్తాను. దీనికోసం అయితే నేను యాక్చువల్లీ ఫస్ట్ 2 స్వీట్ పొటాటోతో చేద్దాం అనుకున్నాను. మళ్ళీ సరే ఒక దాంతో ట్రై చేద్దాం, ఎన్ని పీసెస్ వస్తాయో దాని తర్వాత ఇంకొకటి అనుకుని ఫస్ట్ ఒకదానికి పీల్ తీసేసి ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నాను. ఎంత తిన్నుగా వీలైతే అంత తిన్గా మనం కట్ చేసి తీసుకోవాలి. మనకు ఈ చిప్స్ స్లైసర్ వస్తుంది కదా, అది ఉంటే మేలు, దాంతో స్లైసెస్ చేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు అనేసి ఇలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ స్వీట్ పొటాటో త్వరగా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కట్ చేసిన స్లైసెస్ని కొద్దిగా ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీళ్ళల్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ కంప్లీట్గా వంపేసి ఒక టిష్యూ పేపర్ లేదా ఇలా ఒక కాటన్ క్లాత్ పైన స్ప్రెడ్ చేసి వీటిని కంప్లీట్గా డ్రై చేసి తీసుకోవాలి. ఇవి కంప్లీట్గా డ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని ఒక 1 teaspoon నెయ్యి యాడ్ చేస్తున్నా. కావాలంటే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే ఒక 1/2 teaspoon చిల్లీ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నా. చాట్ మసాలా కంప్లీట్లీ ఆప్షనల్, బట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక 1/2 teaspoon పెప్పర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకోవాలి, లేదంటే చేత్తో అయినా సరే బాగా కలుపుకోవాలి. నేను ఇవాళ ఓవెన్లో బేక్ చేస్తున్నాను. ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ లేదు అంటే డీప్ ఫ్రై కూడా చేసి తీసుకోవచ్చు. మీలో చాలామంది ఓవెన్ బెస్టా ఎయిర్ ఫ్రైయర్ బెస్టా అని అడుగుతున్నారు కదా. అంతకన్నా ముందు అసలు బేక్ ఎందుకు చేస్తామో, డీప్ ఫ్రై చేయకుండా ఎందుకు మనం బేక్ చేస్తాము, దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే తక్కువ ఆయిల్ తీసుకుంటుంది, అలాగే మంచి క్రిస్ప్ టెక్స్చర్ వస్తుంది. ఇది డైజెషన్కి మంచిది. పిల్లలకి మనం ఇలా దీనిలో స్నాక్స్ చేసి ఇవ్వడం వల్ల తక్కువ ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి అన్నెసెసరీ ఫ్యాట్స్ రావడం లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావడం లాంటివి ఉండవు. చాలా సేఫ్ పిల్లలకి. అండ్ ఇంకా ఓవెన్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో లార్జ్ బ్యాచెస్లో అంటే కుకీస్ కానీ, కేక్, బ్రెడ్, మఫిన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకోవచ్చు. ఈ ఓవెన్లో మనం బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్, హీటింగ్ ఇవన్నీ చేయొచ్చు. అలాగే బ్యాచ్ మీల్ ప్రెప్స్ కానీ, లేదంటే చిన్న పార్టీస్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలా చేయొచ్చు. ఇంకా కుకింగ్ కూడా మనం చేసుకోవచ్చు. చాలా రెసిపీస్ మనం ఓవెన్లో బేక్ చేయొచ్చు. ఇందులో కాన్స్ ఏంటి నాకు అనిపించింది అంటే కొంచెం ప్రీ హీట్ అవ్వడానికి, అలాగే కంపారిటివ్లీ ఎయిర్ ఫ్రైయర్తో కంపేర్ చేస్తే కొంచెం బేక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ స్పేస్ కూడా తీసుకుంటుంది. ఎయిర్ ఫ్రైయర్ చిన్నగా ఉంటుంది కదా.
అండ్ ఎయిర్ ఫ్రైయర్ విషయానికి వచ్చినట్లయితే క్విక్ కుకింగ్, ఓవెన్తో కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ చేసేస్తుంది. ఇందులో బేక్ ఐటమ్స్ అన్ని త్వరగా బేక్ అయిపోతాయి. బిజీ మార్నింగ్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు దీంట్లో చాలా తక్కువ ఆయిల్, అంటే ఓవెన్తో కంపేర్ చేస్తే తక్కువ ఆయిల్, ఒక్కొక్కసారి ఆయిల్ వేయకపోయినా కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి. చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఆపరేట్ చేయడం ఈజీ, కొంచెం కాంపాక్ట్గా కూడా ఉంటుంది. ఇంకా ఇందులో కొద్ది తక్కువ క్వాంటిటీస్లో స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, నగ్గెట్, కుకీస్, కట్లెట్, మకానా, మురుకులు ఇలాంటివన్నీ కూడా మనం ఎయిర్ ఫ్రైయర్లో క్విక్గా చేసుకోవచ్చు. ఇందులో నాకు అనిపించిన కాన్స్ ఏంటి అంటే లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. అంటే చాలా తక్కువ క్వాంటిటీస్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మఫిన్స్ కానీ బ్రెడ్, కేక్ ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ చేయాలనుకుంటే ఎయిర్ ఫ్రైయర్ సూట్ అవ్వదు. అప్పుడు ఓవెనే బెస్ట్. సో ఇవి ఓవెన్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ మధ్య డిఫరెన్స్. అయితే నన్ను అడిగితే ఏది బెస్ట్ అంటే మనం ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకోవాలంటే ఓవెన్ బెస్ట్. కొంచెం కొంచెం క్వాంటిటీస్ చాలా ఫాస్ట్గా అవ్వాలంటే ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్. ఒకవేళ మనకు బడ్జెట్ అలో అయితే అంటే పర్లేదు మనం రెండు తీసుకోగలమంటే రెండు ఇంట్లో ఉండడం బెస్టే. ప్రస్తుతానికి మా ఇంట్లో ఓవెన్ ఉంది. వెరీ సూన్ ఒక ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలని అయితే చూస్తున్నాను. ఎందుకంటే అస్సలు ఆయిల్ లేకుండా కొన్ని రెసిపీస్ చేయాలి అనుకుంటున్నా. అలాంటి వాటికి ఎయిర్ ఫ్రైయర్ బాగుంటుంది అనేసి. ఒకవేళ లేదు ఏదో ఒక్కటే తీసుకోవాలి అనుకుంటున్నామంటారా, ఓవెన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఓవెన్లో ఎయిర్ ఫ్రైలో ఏం చేయొచ్చు అవన్నీ చేయొచ్చు, ఎక్కువ క్వాంటిటీస్లో చేయొచ్చు, ఈవెన్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఓవెన్ ఒక్కటి ఉంటే చాలు, మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా స్వీట్ పొటాటోస్ చిప్స్ అయితే చేసాము. ఇవి మనం ఒక 5 to 6 days స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మా ధన్వి డ్యాన్స్ స్టార్ట్ అయింది. డైలీ ఎంత లేదన్నా ఒక ½ an hour తను ఇలా ఫ్రీగా డ్యాన్స్ చేస్తుంది. తనకు చిన్నప్పటి నుంచి అలవాటు, మ్యూజిక్ ప్లే చేస్తే డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. తను కడుపులో ఉన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా వినేదని, అండ్ పుట్టిన తర్వాత నుంచి చాలా వరకు పాటలు పాడుతూనే ఉంటా తన కోసము. అండ్ ఇద్దరం కలిసి ఖచ్చితంగా డ్యాన్స్ టైం అనేది ఉంటుంది మా ఇద్దరికి. చాలా ఇష్టం తనకు. అండ్ దీనివల్ల పిల్లలు చాలా బెనిఫిట్ అవుతారు. అట్ ద సేమ్ టైం మనకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. ఈ రోజు మొత్తంలో చాలా స్ట్రెస్గా ఉంటాం కదా పనులతోటి. ఇలా కాసేపు పిల్లలతో సాంగ్స్ వింటూ లేకపోతే డ్యాన్స్ చేస్తూ ఫ్రీ అయిపోయామనుకోండి, మనకు కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. మన లాస్ట్ వ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది మదర్స్ కనెక్ట్ అయ్యారు. నాకు కమెంట్స్ కన్నా ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేశారు. ఎంత టైం తీసుకొని అంత లెందీ మెసేజ్ టైప్ చేసి నాకు పంపించారంటే చాలా చాలా హ్యాపీగా అండ్ చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలా థ్యాంక్స్ మీ అందరికీ. మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నారు. నాకు నిజంగా చాలా ఒకలాగా సమాధానం అనిపించింది. ఎందుకంటే అంతకుముందు ఆ వీడియో షేర్ చేసే ముందు వరకు కూడా చాలా ఫీల్ అయ్యాను, ఏంటి సిచ్యువేషన్ ఇలా ఉంది అని. బట్ మీ మెసేజెస్ చూసాకే అర్థమైంది నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఈ సిచ్యువేషన్ దాటి వచ్చిన వాళ్ళు కూడా సజెషన్స్ నాతో షేర్ చేశారు. నిజంగా చాలా రిలీఫ్ అయింది. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సో సారీ అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను. బికాస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని మెసేజెస్ అయితే నాకు వచ్చాయి. అందువల్ల రిప్లై ఇవ్వడానికి కుదరలేదు. డెఫినెట్లీ నేను టైం తీసుకొని మీ అందరికీ నేను రిప్లై అయితే ఇస్తాను. స్వీట్ పొటాటో. ఇక నెక్స్ట్ వచ్చేసి రాగి ఫ్లాక్స్ సీడ్స్ బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసము ఒక 1 tablespoon ఫ్లాక్స్ సీడ్స్ని ఇలా పౌడర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 to 3 tablespoon జాగరీ పౌడర్ యాడ్ చేయాలి. జాగరీ పౌడర్ అనేది మీ చాయిస్, అంటే స్వీట్నెస్ ఎంత తింటారో అనే దాన్ని బట్టి. మా ఇంట్లో కొంచెం తక్కువే బెల్లం కాబట్టి నేను తక్కువగానే యాడ్ చేస్తాను. అందులో ఇది ఆర్గానిక్ జాగరీ పౌడర్, కొంచెం స్వీట్నెస్ తక్కువగానే ఉంటుంది. మీరు కావాలంటే మీ స్వీట్నెస్కి అకార్డింగ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక ½ cup రాగి పిండి, ½ cup గోధుమ పిండి, ఒక ½ teaspoon బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను స్ప్రౌటెడ్ రాగి పిండి అలాగే స్ప్రౌటెడ్ గోధుమ పిండి యూస్ చేస్తున్నా. ఇది ఎలా చేయాలి అనేసి ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసా. ఎవరైనా కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 to 3 tablespoon నెయ్యి అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కావాలంటే ఇందులోకి మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ లేకపోతే బటర్ని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ½ cup గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకొని కొద్దిగా యాడ్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ మెజర్మెంట్స్కి ½ cup మిల్క్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగని తక్కువ అవ్వదు. అండ్ బిస్కెట్స్ కూడా చాలా బాగా వస్తాయి ఈ మెజర్మెంట్స్తో చేస్తే. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని బాగా ఒక 5 నిమిషాలన్నా నీట్ చేయాలి. ఇలా నీట్ చేయడం వల్ల బిస్కెట్స్ బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. నేను దీన్ని సిలికాన్ పేపర్ పైన
బటర్ పేపర్ వేసి రోల్ చేస్తున్నాను. ఈ బటర్ పేపర్ వేసి రోల్ చేయడం వల్ల మనకు అతుక్కోకుండా వస్తుంది. మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే నార్మల్గా కొద్దిగా పిండిని బాల్ షేప్లో తీసుకొని చేత్తో ప్రెస్ చేసి రౌండ్ షేప్ కుకీస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనకు షేప్స్ చేయాలి అనుకుంటే ఇలా బటర్ పేపర్ తోటి రోల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఈవెన్ సైజ్ వస్తుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా లావు రావడం అలా వండుకోకుండా ఈవెన్గా అయితే వస్తుంది. నేను ఇవాళ ఈ స్టార్ షేప్ కుకీ కటర్ని యూస్ చేసి బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. కొంచెం పెద్దగా చేస్తున్నా, మళ్ళీ కట్ చేసేది చూసి దాన్ని వచ్చి అడిగింది, అమ్మ నాకు చిన్న బిస్కెట్స్ కావాలి, ఇంత పెద్ద వద్దు అనేసి. సరే అనేసి ఫస్ట్ కొన్ని స్టార్ షేప్స్ చేసేసి ఇంకా పిండి మిగిలి ఉంటుంది కదా దాన్ని రోల్ చేసి మళ్ళీ చిన్న కుకీస్గా అయితే చేశాను. నేను ఇవాళ ఈ బిస్కెట్స్ని ఓవెన్లో బేక్ చేస్తున్నాను. దీనికోసము ఓవెన్ని 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ రాగి ఫ్లాక్స్ సీడ్స్ బిస్కెట్ అయితే రెడీ. సేమ్ ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఇదే టెంపరేచర్స్ తోటి ఇదే టైమింగ్లే మనము బేక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ఓవెన్ లేదు అంటే స్టవ్ మీద మనం హ్యాపీగా బేక్ చేయొచ్చు. స్టవ్ మీద ఎలా చేయాలి అనేసి మన ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. పెద్ద బిస్కెట్స్ కావాలా నీకు? చిన్న వద్దా? రెండు కావాలా? సరే ఈసారి పెద్దవి, నెక్స్ట్ టైం చిన్నవి చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడే చిన్నవి అప్పుడే పెద్దవి ఎట్లా వచ్చేస్తాయి? ఓకే షూర్. ఇంకా ఇంకొకరు ఏం అడిగారు అంటే ఇది అసలు సేఫ్ అయినా యూస్ చేయడం ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ అనేసి. ఎస్ 100% సేఫ్ యూస్ చేయడం. కాకపోతే రైట్ టెంపరేచర్స్లో మనం బేక్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఎప్పుడే కానీ ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ని 180 డిగ్రీ సెల్సియస్ దాటకుండా దానికన్నా తక్కువ టెంపరేచర్స్లలోనే మనము బేక్ చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఎప్పుడైతే 200 డిగ్రీ సెల్సియస్ దాటుతుందో అప్పుడు ఓవర్ కుక్ అయిపోయి మాడిపోతుంది. ఇలా మాడిపోవడం వల్ల దీంట్లో అక్రిలిమైడ్స్ ఫామ్ అవుతాయి. మెయిన్గా మనకు ఈ పొటాటో చిప్స్ కానీ లేకపోతే బ్రౌనీ కుకీస్ చేస్తుంటాం, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి చేస్తాం కదా, అలాంటప్పుడు ఎక్కువ మాడిపోవడం వల్ల ఈ అక్రిలిమైడ్స్ ఫామ్ అవుతాయి. ఇలాంటివి మనం తీసుకుంటుండడం వల్ల క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడు కానీ సేఫ్గా 180 డిగ్రీ సెల్సియస్ ఆర్ అంతకన్నా తక్కువ టెంపరేచర్స్లో బేక్ చేసుకోవడం సేఫ్. ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏమంటే రెగ్యులర్గా అంటే డైలీ యూస్ చేయొచ్చు అనేసి. ఎస్ డెఫినెట్లీ యూస్ చేయొచ్చు. ఈ టెంపరేచర్స్లో మనం డైలీ యూస్ చేయొచ్చు. మనం ఓన్లీ స్నాక్స్ అనే కాదు, కుకింగ్కి కూడా మనం మామూలుగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసుకుంటాం కదా, ఈ రెసిపీస్ని కూడా మనం డైలీ బేక్ చేసుకోవచ్చు. మెయిన్ది బర్న్ అవ్వకుండా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ కానీ ఓవెన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దాంట్లో ఏమైనా ఫుడ్ చిట్లిండేది ఇవన్నీ అలాగే వదిలేసామంటే అది మాడిపోయి దాని నుంచి మనకు అక్రిలిమైడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఓవెన్ని కానీ ఎయిర్ ఫ్రైయర్ని క్లీన్ చేసుకుంటూ హైజెనిక్గా యూస్ చేసుకుంటే మనం డైలీ కూడా యూస్ చేయొచ్చు. మనకు ఈవెన్ న్యూట్రిషనిస్ట్ కానీ పీడియాట్రిషియన్స్ చెప్పేది ఒకటే, బయట తీసుకొచ్చే స్టోర్ బాట్ ప్రాసెస్డ్ ఫుడ్ కన్నా కూడా ఇంట్లో హెల్దీగా మనం ఇలా ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేసి ఇవ్వడం చాలా మంచిది. కంపారిటివ్లీ డీప్ ఫ్రైతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు హెల్దీ ఆప్షన్స్ ఇవి అనేసి అయితే చెప్తారు. కాబట్టి ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. మీ దగ్గర ఓవెన్ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ ఉన్న హ్యాపీగా యూస్ చేయండి. ఎక్కువద్దు అన్నానా? ఇక్కడ వద్దు పదా, ఇంకా ఇప్పుడు వద్దు నాన్న. ఎలా ఉంది? బాగుందా? అది ఇప్పుడు ఈ టైంలో తినకూడదు, రేపు మార్నింగ్ ఇస్తాను, ఓకే? ఇంకా చాలా అన్నానా? మా ధన్వి విక్రమార్కుడికి బేతాళుడిలాగా నా వెనకాలే ఉంటుంది. అందులో ఇంకా స్నాక్స్ చేస్తున్నానంటే నన్ను అస్సలు వదిలిపెట్టదు. చేసేటప్పుడే సగం ఖాళీ చేసేయాలంటుంది. తన దగ్గర నుంచి దాచిపెట్టి ఎత్తి పెట్టడమే నాకు పెద్ద టాస్క్ అవుతుంది. మోస్ట్లీ పిల్లలందరూ ఇలాగే ఉంటారనుకుంటాను. ఇలా సింపుల్గా రాగి ఫ్లాక్స్ సీడ్స్ బిస్కెట్స్ అయితే రెడీ. మనం వీటిని హ్యాపీగా 15 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చాలా హెల్దీ మంచి ప్రోటీన్ రిచ్ సున్నుండలు అయితే చేస్తున్నాను. ఇది మినప్పప్పుతో. నేను హోల్ మినప్పప్పు తీసుకున్నాను. ఒక 1 కప్ మినప్పప్పుని ఇలా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. దగ్గర ఒక 15-20 నిమిషాలే పడుతుంది. దీనికోసము మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగి మంచి అరోమాటిక్ ఫ్లేవర్ వస్తుంది కదా, ఇలా బాగా వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది.
ఇలా వేయించుకున్న ఈ మినపప్పుని కంప్లీట్గా చల్లగయ్యాక ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఒకే ఒక యాలకుల్ని వేసి బాగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. కొద్దిగా రవ్వలాగా ఉన్నా కూడా లడ్డు చుట్టడానికి రాదు. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్ తక్కువైంది అనిపిస్తే ఇంకొద్ది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్నెస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మన రెసిపీ వీడియోస్ ట్రై చేశాక కొంచెం స్వీట్ తక్కువగా ఉంది అక్క అంటున్నారు కదా, మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువే తింటాం కాబట్టి నేను బెల్లం ఈ మెజర్మెంట్లో వేస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువ తింటామంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో మెజర్మెంట్స్ అన్ని మిగిలిండే సేమ్ పెట్టుకొని బెల్లం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకుంటే అంత ఈవెన్గా మిక్స్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వేడి చేసిన ఒక 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇలా వేడిగా ఉన్న నెయ్యి వేయడం వల్ల మనకు ఈ పిండి అంతా బాగా మిక్స్ అయిపోయి ఒక తడి పిండిలాగా వస్తుంది. ఇలా చేస్తే మనకు లడ్డు చుట్టడానికి ఈజీగా వస్తుంది. లేకపోతే లడ్డూలు పొడి పొడిగా విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి వేడిగా ఉన్న నెయ్యి వేస్తే మనం వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేయాలి. చుట్టేటప్పుడు కొంచెం పొడిగా అనిపిస్తుంది, విరిగిపోతాయేమో అన్నట్టు. కాకపోతే చల్లగా అయితే బాగా గట్టి పడతాయి. నెయ్యి అంతా చల్లారుతుంది అండ్ బెల్లం కూడా వేసింటాం కాబట్టి ఈజీగా గట్టి పడుతుంది, ఏం బ్రేక్ అవ్వదు. ఇంతే సింపుల్ లడ్డూలు చుట్టేసుకోవచ్చు. అది ఆరితే గట్టి పడుతుంది, ఇప్పుడే తీసుకోకూడదు. ఓకేనా? ఇప్పుడు పొడి పొడిగా అయిపోతుంది. ఓకే, కావాలంటే కొంచెం పొడిస్తా. ఆపట్టు చేయి క్లీన్గా ఉందా? ఎలా ఉంది ఏమి? నేను ఈ సున్నుండలు రాగి ఫ్లాక్స్ సీడ్ బిస్కెట్స్ నిన్న చేశాను. రిమైనింగ్ 3 స్నాక్స్ ఇవాళ చేస్తున్నాను. ఇంతే సింపుల్ సున్నుండలు అయితే రెడీ. రోజుకు ఒక సున్నుండలు హ్యాపీగా తీసుకోవచ్చు. మంచి ప్రోటీన్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మన లాస్ట్ అండ్ ఫైనల్ స్నాక్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండి నిప్పట్లు. దీన్ని తెలుగులో మోస్ట్లీ అప్పాలు లేదా చెక్కలు అంటారు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. కర్ణాటకలో వచ్చేసి నిప్పట్టు అంటారు. చాలా బాగుంటుంది. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బియ్యం పిండి మినప్పిండి కలిపి చేయొచ్చు, బియ్యం పిండి శనగపిండితోటి, మళ్ళీ దీంట్లో కొన్ని గ్రౌండ్ నట్ పౌడర్ చేసి కూడా వేయొచ్చు. ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అప్కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తా. ఇవాళ జస్ట్ ప్లెయిన్ బియ్యం పిండితోటి క్విక్గా ఎలా ఈ బియ్యం పిండి నిప్పట్టు చేయొచ్చో షేర్ చేస్తాను. దీనికోసము ఒక బౌల్లో 1 కప్ నీళ్లు తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర ఇలా చేత్తో నలిపి వేయాలి. అలాగే నల్ల జీలకర్ర వస్తుంది కదా, కాలంజీ సీడ్స్, ఇది ఒక 1 టీ స్పూన్. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు, కొద్దిగా ఆరిగనో ఫ్లేక్స్, అలాగే కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకుంటూ ఉన్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది రాగి పిండిలాగా గడ్డ కట్టదు కాబట్టి బియ్యం పిండి మనము వేడిగా ఉన్న నీళ్ళలో డైరెక్ట్గా వేసి మనం మిక్స్ చేసుకోవచ్చు. బియ్యం పిండి ఎలా చేశానంటే రైస్ని వాష్ చేసి డ్రై చేసేసి తర్వాత మిల్లుకు పట్టించాను. మీరు కావాలంటే షాప్లో దొరికే బియ్యం పిండిని కూడా యూస్ చేయొచ్చు. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టాలి. కొంచెం వామ్ అవుతుంది, మరీ చల్లగా అవ్వనివ్వకూడదు, కొద్దిగా వామ్గా అవ్వనివ్వాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ పైన లేకపోతే ఇలా స్టీల్ చాపింగ్ బోర్డ్ ఏదైనా సరే వేసుకొని మనము కొద్దిగా చేతిని తడుపుకుంటూ బాగా నీట్ చేయాలి. దగ్గర ఒక 10 నిమిషాలైనా నీట్ చేశాను. ఇలా చేయడం వల్ల మనకు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట నిప్పట్లు. ఇప్పుడు ఫైనల్గా చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న బాల్ సైజులో పిండిని తీసుకుంటూ చేతి మధ్యలో ప్రెస్ చేసుకోవాలి. మనము కావాలంటే రోల్ చేసుకొని కూడా కుక్కీ కట్టర్తో కట్ చేయడము, లేకపోతే ఈ అప్పాలు చేయడానికి మనకు సపరేట్ చెక్కలాగా వస్తుంటాయి, వాటితో కూడా చేయొచ్చు. కాకపోతే ఇలా సింపుల్గా ఏమీ అవసరం లేక కూడా చేతితోటే ప్రెస్ చేసుకోవాలి. చుట్టూ పగుళ్ళు వస్తాయి. ఆ నిప్పట్లకు అదొక స్పెషాలిటీ లాగా బాగుంటాయి. అలా పగుళ్ళు వచ్చినా కూడా చాలా బాగుంటాయి. ఇలా ఇంతే, అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను నేను. ఇవి కావాలంటే ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. కానీ ఈ నిప్పట్లు కానీ లేకపోతే మురుక్కులు ఇవి డీప్ ఫ్రై చేస్తేనే అథెంటిక్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఆయిల్ ఎక్కువ పీల్చుకోకూడదు అంటే మనము ఎప్పుడే కానీ ఫ్లేమ్ని మీడియంలోనే ఉండాలి. అలాగని తక్కువ చేయకూడదు, ఎక్కువ ఫ్లేమ్ పెట్టి కూడా కుక్ చేయకూడదు. ఆయిల్ని వేడి చేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత బాగా వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ నిప్పట్లను వేసిన ఒక 2 మినిట్స్ అస్సలు కదపకూడదు. అలా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటూ మనము డీప్ ఫ్రై చేసుకుంటే మనకు నిప్పట్లు అయితే రెడీ అవుతాయి. ఇలా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకు ఆయిల్ అస్సలు పీల్చుకోవు. నేను డీప్ ఫ్రై చేస్తూ మిగిలిన నిప్పట్లు కూడా చేసేస్తున్నాను. నేను యాక్చువల్గా 1 by 1 సైమల్టేనియస్గా చేస్తూ ఉన్నా. బట్ మీకు ప్రాసెస్ ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి ఒక్కొక్క రెసిపీని సపరేట్గా అయితే షేర్ చేస్తున్నాను.
ఇంతే చూడొచ్చు, అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు. మనకు చాలా సింపుల్గా క్విక్గా చేసుకుని బియ్యం పిండి నిప్పట్లు అయితే రెడీ. చాలా క్రంచీగా ఉన్నాయి. ఎలా ఉంది? క్రంచీగా ఉంది కదా, బాగుంది కదా. చాలా క్రిస్పీగా ఉంది కదా. ఈ నిప్పట్లు అయితే చేసిన 1 అవర్కే ఖాళీ అయిపోయాయి. ఇంట్లో అందరికీ అంత బాగా నచ్చాయి. ఇంకా నేను స్టోర్ చేసుకునే ఆప్షన్ కూడా లేదు, రేపు ఇంకొన్ని చెయ్యాలి. సో ఇవి నేను నెక్స్ట్ వీక్ ధన్వి స్నాక్ బాక్స్ కోసం చేసిన క్విక్ హెల్దీ స్నాక్ రెసిపీస్ అయితే మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకా మీలో నన్ను చాలామంది ఓవెన్ లింక్స్ షేర్ చేయమని అడుగుతున్నారు కదా. ఇది మేము 6 years బ్యాక్ క్రోమా స్టోర్లో తీసుకున్నాము. 28 లీటర్స్ శాంసంగ్ మైక్రోవేవ్ ఓవెన్. దీని మోడల్ నెంబర్ అండ్ నేను క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాను. స్కాన్ చేసి సేమ్ మోడల్ అవైలబుల్గా ఉంటే తీసుకోండి. మన వ్యూవర్స్ కొంతమంది సేమ్ మోడల్ ఓవెన్ తీసుకున్నారు మన వీడియోస్ చూశాక. ఎందుకంటే రెసిపీస్ నేను దీంట్లోనే షేర్ చేస్తాను కదా, కన్వీనియంట్గా ఉంటుందనేసి. అండ్ అది నాతో షేర్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ డెమో అడుగుతున్నారు కదా, డెమో ఇవ్వాలంటే నిజంగా చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఎలా ఈ ఓవెన్ వాడడం నేర్చుకున్నాను అనేసి అయితే మీతో చెప్తాను. జస్ట్ యూజర్ మాన్యువల్ చూసే నేర్చుకున్నాను. ఎందుకంటే యూజర్ మాన్యువల్లో మనకు స్టార్టింగ్ నుంచి ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేసి డీటెయిల్గా ఇస్తారు. అండ్ మనకు ఇందులో ఏమంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ నంబర్స్ చూసుకోవచ్చు. ఇక్కడ నంబర్స్ మనం సెట్ చేసుకున్నామంటే ఆల్రెడీ మనకు ఈ ఆటో కుక్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనకు ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క నంబర్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు హాట్ బ్లాస్ట్, ఆటో, స్లిమ్ ఫ్రై, ఇండియన్ రెసిపీస్ ఇలా ఉన్నాయి కదా. ఇందులో మళ్ళీ పర్టికులర్ రెసిపీస్ ఉంటాయి. రెసిపీ వాళ్ళు ఇంగ్రీడియంట్స్ కూడా ఇచ్చింటారు ఆ బుక్లో. అలాగే ఏమేమి చేయాలి, ఏ ఆప్షన్ మనం సెట్ చేయాలి అనేసి. జస్ట్ మనం ఏం లేదు, ఏది బేక్ చేయాలనుకుంటున్నామో అది రెడీ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నంబర్ ప్రెస్ చేసి అందులో మనం పెట్టి స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. అదే టైమ్స్ అది ఎంత టెంపరేచర్ కావాలో అదే తీసుకుంటుంది, ఎంతసేపు బేక్ అవ్వాలో ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇదే ఆటో కుక్ ఆప్షన్. అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ బుక్లో నాకు డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే చాలా వరకు కుకీస్ కానీ లేకపోతే కేక్ ఐటమ్స్ అన్నీ మైదాతో ఉన్నాయి. ఆ మైదా అండ్ షుగర్ని మనము గోధుమ పిండితో లేకపోతే ఓట్స్ పౌడర్ లేకపోతే బెల్లంతో ఇలా రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంతకుముందు అయితే ఈ ఆటో కుక్ ఆప్షన్లోనే కుక్ చేసేదాన్ని. కాకపోతే అందరి ఓవెన్ ఒకేలాగే ఉండదు, టెంపరేచర్స్ మారుతూ ఉంటాయి, సెట్టింగ్స్ చేంజ్ అవుతాయి అనేసి నేను మాన్యువల్గా టెంపరేచర్ని సెట్ చేసి బేక్ చేసి చూపిస్తున్నాను మీకోసం, మీకు కన్వీనియంట్గా ఉంటుందనేసి. నేను ఈ ఓవెన్లో వచ్చేసి ఈ హాట్ బ్లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఈ హాట్ బ్లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు టెంపరేచర్స్ వస్తాయి. 40 degrees Celsius నుంచి 220 degrees Celsius వరకు కూడా ఉంటాయి. దీంట్లో మనం ఏ ఫుడ్ బేక్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనము టెంపరేచర్స్ని సెట్ చేసుకొని ప్రీ హీట్ చేసుకొని తర్వాత ఎంతసేపు కావాలో అంతసేపు బేక్ చేసుకోవచ్చు. ఇనిషియలీ కొంచెం కొన్నిసార్లు ఫ్లాప్ అవ్వచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరి ఓవెన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి దాని టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ కూడా వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు నేను 15 minutes మా ఓవెన్లో పట్టిండొచ్చు, మీ ఓవెన్లో 12 minutesకి అయిపోవచ్చు, లేదా 20 minutes కూడా పట్టొచ్చు. 1 or 2 times కొంచెం ఫ్లాప్ అయినా కూడా తర్వాత మనకే ఒక ఐడియా వస్తుంది ఎంతసేపు సెట్ చేయాలి అనేసి. అంతే, జస్ట్ ట్రయల్ చేస్తుంటే వచ్చేస్తుంది. మీకు డీటెయిల్ డెమో కావాలంటే చెప్పండి, నేను ఈ పర్టికులర్ మోడల్ ఓవెన్ గురించి డీటెయిల్గా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. ఇది ఇన్ జనరల్గా మా ఓవెన్ గురించి అయితే. ఇది యూజర్ మాన్యువల్. నేను ఇప్పటి వరకు 6 yearsగా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నా, ఎందుకంటే దీన్ని చూసుకొని నేను ఫాలో అవుతూ ఉన్నాను. సో మీరు కూడా మీ యూజర్ మాన్యువల్ని పక్కన పెట్టుకొని హ్యాపీగా ఓవెన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో అయితే, హెల్దీ స్నాక్ రెసిపీస్, అలాగే మీరు అడిగిన ఓవెన్ ఎయిర్ ఫ్రైయర్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అయితే షేర్ చేశాను. మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.